చేయకూడదు, అదేమిటి ఇదేమిటి నడకూడదు. ఆయన పెద్ద ఇంజనీర్, కోపం వస్తుంది తెలుసా. వెళ్ళగానే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పాలి. బాబు అక్క చింతకాయలు. ఇదిగో బంగ్లాలో మామిడి చెట్లు చింత చెట్లు ఉంటాయి, కోతులు అవన్నీ ఎక్కకూడదు, బుద్ధిగా ఉండాలి. ఆయన దగ్గర గట్టిగా నవ్వకూడదు తెలుసా. మరి ఒకవేళ గట్టిగా నవ్వొస్తే వచ్చిన పళ్ళని కనిపించేటట్టు ఈ నవ్వకూడదు. నేను రోజు శుభ్రంగానే పళ్ళు తోముకుంటున్నాను కదా. ఒరే ముద్దు, నీ పళ్ళ గురించి కాదురా, పెద్దవాళ్ళ దగ్గర గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వు వచ్చినా చిరునవ్వు నవ్వాలి. ఎలాగా? ఇదిగో ఇలా. ఎవరు? తోటమాలి కూతురువా? నేను హెడ్ మాస్టర్ రామనాథం గారి చిన్నమ్మాయిని. ఓహ్, సో సారీ, పూలు చూడగానే అలా అనుకున్నాను. థ్యాంక్స్, లోపల రండి. గుడ్ ఈవినింగ్ సార్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? గుడ్. మీరేం తీసుకుంటారు, కాఫీయా టీయా? అబ్బే మాకేం వద్దండి. ఏం పర్వాలేదు, తీసుకోండి. గోవింద్, అరే కూర్చోండి. అవును, మీరు అటు ఇటు తిరుగుతూ ఇలా చేతులు ఎందుకు ఊపుతున్నారు? అదే, రాళ్లతో కొడుతూ కాకుల్ని తోలుతున్నాను. ఇక్కడ కాకిలే లేవుగా. మరి నా చేతిలో కూడా రాళ్ళు లేవుగా. మీరు వచ్చే ముందు నేను పాడుతున్నది ఉదయ రవిచంద్రిక అనే రాగం. నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. జీవితంలోని అనంతమైన సౌందర్యాన్ని నిర్దిష్టంగా నిర్వచించే శక్తి దానికి ఉంది. ఉదాహరణకి యమన్ కళ్యాణ రాగం ఉంది. సాయంకాలం అస్తమించే అరుణబింబం సంధ్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. నీలిరంగు నిండిన వినీలాకాశం విచిత్రంగా నారింజ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఎటు చూసినా శాంతి నిండిన ప్రశాంతమైన వాతావరణం. పగలంతా హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షులు వాటి వాటి గోళ్ళకు చేరుతూ ఉంటాయి. పనిపాటలతో అలసివలసిన రైతులు నాగళ్లు భుజాన వేసుకుని నవ్వుతూ తొడుతూ ఇళ్ళకి చేరుకుంటూ ఉంటారు. ఈ అందాలన్నింటినీ చూస్తుంటే ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. అదంతా ఈ రాగంలో పొదగబడి ఉంది. సృష్టిలోని వెలుగు నీడల్లా కలిసిపోయే ఈ ఆరోహణ అవరోహణలే సంగీతానికి, జీవితానికి. ఏ, మీకు సంగీతం అంటే ఇష్టం లేదా? ఇలాంటి సంగీతమా? మరి ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? చెప్పక్క, మన తిరునాళ్ళలో మన డప్పు సమ్మె పాడలేదు, అలాంటి పాటలు అంటే ఇష్టం అని చెప్పక్క. ఏ, పల్లె పాటలు కూడా శాస్త్రీయ సంగీతానికన్నా తక్కువేం కాదు. ఆ పాటల్లోనే పల్లె సీమల అందాలు, సుగంధాలు పరిమళిస్తాయి. మనసులోని ఆనందాన్ని, అనుబంధాన్ని తెలియజేసే ఆ జానపద గీతాలు. సరే, ఈ సంగీతం కూడా వదిలేయండి. మీ ఊరు నాకు చాలా నచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని పంట పొలాలు. సరే, ఇది కూడా వదిలేయండి. మీ ఊళ్ళో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి? రామవనం, పొజ్జనకొండ, రాజుగారి కోట. మరి మంత్రాలు మరి చెట్టు? అది 300 సంవత్సరాల నాటి చెట్టు. మరి కర్ణం గారి బండిల్లోటి? అది చూడాల్సిన చోటేమిటి? ఇతను మీ చింతముడా? కాదండి, బాబని మా పక్కింటి అబ్బాయి. నువ్వేం చదువుతున్నావు ఫ్రెండ్? 3 పాస్ అయి 4లోకి వచ్చాను. గుడ్. మరి నువ్వేం చదువుతున్నావు? మెట్రిక్ పరీక్ష రాశాను. భేష్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక మోవాడు ఉన్నాడు, వాడికి దాహం వేసింది, మంచి నీళ్లు కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఏముంది అని అడుగుతాడు. తెలివైందే. సరే, ఇంకోటి అడుగుతాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడికి కత్తెర కావాలి. వాడు ఎలా అడుగుతాడు?
ఇలా అని అడుగుతాడు. అలా ఎందుకు? వాడు గుడ్డివాడే కానీ మూగవాడు కాదుగా. కత్తెర కావాలి నోట్తో అడుగుతాడు. ఏం బాబు? అవును. మేము వెళ్ళొస్తామండి. అరే టీ తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? గోవింద్, గోవింద్! మేము టీ తాగడానికి రాలేదు. సాయంత్రం మిమ్మల్ని టీకి పిలవడానికి కోసం వచ్చాం. నాన్నగారు చెప్పమన్నారు. షూర్, తప్పకుండా వస్తాను. హలో, ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పలేదు. నా పేరు గీత. నా పేరు బాబు జగదీష్ చంద్ర బోస్. అబ్బా, నువ్వు కూడా ఆయనంత సైంటిస్ట్ అవుతావు అనమాట. మరి మీ ఇల్లు ఎక్కడా? గుడి దగ్గరికి వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వస్తే మా ఇల్లు. ఓకే ఓకే. ఇదిగో ఇది చూసారా బాబు, మడత కాజా అమ్మాయి చేసింది. ఆ పకోడా చూసారా, క్యాబేజీ పకోడా గీత చేసింది బాబు. ఆ మైసూర్ పాకు చూసారా బాబు, చాలా బాగుంటుంది. కొత్త రకం శనగపిండితో చేయలేదు. ఏం పిండి అది? చాలా బాగుంటుంది బాబు. ఈ లడ్డు చూసారా బాబు, పన్నీర్ పోసి చేసింది. చాలా రకాల కొత్త వంటలు నేర్చుకుంది బాబు. ఆ మధ్య అది దబ్బకాయ పులిహోర చేసింది. ఎంత బాగుందనుకున్నావు, నాకే తెలియలేదు. ఏమండి, అమ్మాయి చెప్పింది దబ్బకాయ పులిహోర అని. చాలా బాగుంది. ఈ వంటలన్నీ గీత చేసిన ఒక వంటలేమిటి బాబు, కుట్లు అల్లికలు ఎన్ని నేర్చుకుంది అనుకున్నావు? కుట్టింది కుట్టకుండా కుడుతుంది బాబు. ఒక్క క్షణం ఉండండి. ఇదిగో ఇటు చూసారా బాబు, దంట నెమళ్ళు గీతే తయారు చేసింది. ఇది చూసారా, ఒక రోజంతా తిండి తిప్పలు మానేసి కుట్టింది. ఏరుగమ్మారు బాబు. అటు చూసారా బాబు, అదిగో పెళ్లి కూతురు బొమ్మ. ఇటు చూసారా బాబు, పడవ. ఇటు చూసారా బాబు, ఇది కూడా గీతే తయారు చేసింది. ఇది చూసారా బాబు, టేబుల్ క్లాత్ ఎంత బాగా అల్లిందో చూడు. బ్యూటిఫుల్. ఇది కూడా మా గీతకే చేసింది. అది నువ్వు తయారు చేసావు. అంటే ఈ గుట్లు అల్లికలు వంటలన్నీ మీ అమ్మాయి చేసిందనమాట. అబ్బో, మీ అమ్మాయి చాలా వచ్చాయి, కానీ సంగీతంలోనే కొంచెం ప్రవేశం లేదనుకుంటాను. అది కాదు బాబు, ఈ మెట్టికి చదవటంలో కుదరలేదు. మేము సంగీతం చెప్పించాలని అనుకుంటున్నాం. ఏది, ఈయనకి నెలయింది చెప్పి హార్మోని పెట్టి తీసుకురమ్మని. ఏ పని చెప్పగానే చేసే అలవాటు లేదు బాబు. త్యాగరాజు కృతులన్నా, శ్యామశాస్త్రి పాటలన్నా, అదే ఆయన ఎవరు, రామదాసు కీర్తనలన్నా మాకెంతో ఇష్టం బాబు. మా ఇంటిల్ల పాది ఆయనంటే చెవి పోసుకుంటారనుకో. బాగుందా బాబు? ఈ మాటలు మనసులాగా చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, మా గీత ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది బాబు. గీత, నీ ముగ్గురు పుస్తకం తీసుకురా. వద్దండి, అన్ని ఇప్పుడే చూసేస్తే మళ్ళీ మీ ఇంటికి రావడానికి. అదేమిటి బాబు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. ఏమండి? అవును. నమస్కారం సార్. రాము, నమస్కారం సార్. ఆ పిల్లల మెటీరియల్ ఎంత వస్తుంది? వచ్చింది సార్. సిమెంట్ లారీ మాత్రం రేపు వస్తుంది. రాగా నాకు వెళ్తాం. అలాగే సార్. సార్, టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పనే ఉంది. ఇదేంటి అయ్యా? మీకోసమని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయనా, స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఓ ఫైన్, లవ్లీ ఫ్లవర్స్. తీసుకోండి. థ్యాంక్స్. ఇదేంటి? దిస్ ఈస్ వెరీ ఫైన్. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను.
మీకోసం మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకొని చూద్దాం. మీరు తెచ్చింది మాకెలా తెలుస్తుంది? 1 2 3 హార్మోనియం. ఈ హార్మోనియం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చక్కగా గొంతెత్తి పాడాలనిపించట్లా? ముందు దాన్ని తీసి పక్కన పెట్టండి. మీ హార్మోనియం గోల వింటే ఆ చెట్టు మీద ఉన్న కాకులని కావ కావ నరవడం మొదలెడతాయి. ఇవాళ కాకుల్లో ఎగరకొట్టట్లేదా? ఎగరగొడతా. ఇప్పుడు ఈ కాకి పేరు భీంపలాస రాగం. ఎలా ఎగరగొడతానో చూడు. అయ్యో, ఆ కాకిని ఏం చేయకండి. దాన్ని ఎగర కొట్టేస్తే ఆ దిక్కులేని కాకి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది పాపం? అదిగో మీ కాకి అక్కడే ఉంది. మళ్ళీ పారిపోయిందని నా మీద కోపడతారు. నాకు హార్మోనియం నేర్పించరండి. నోను, నీకు తర్వాత. ముందు మీ గీతకు నేర్పుతాను. నాకు మీరే నేర్పించక్కర్లేదు. అదే కూర్చోండి. ఇవాళ భోజనానికేం పిలవట్లేదా? లేదు, పిలవపోయినా వస్తాను. సాయంత్రం గుడికి వెళ్దామని నాన్నగారు చెప్పమన్నారు. ఎవరు? నేను మీ నాన్నగారునా? కదరా బాబు.